అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి శనగ చారు చేస్తున్నాను. దీన్ని శనగకట్టు చారు కూడా అంటారు. మనం రోజు చేసుకునే పప్పు చారు, సాంబారు ఎంత హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందో ఈ చారు కూడా అంతే హెల్దీ, అంతే టేస్టీగా ఉంటుందండి. పచ్చెనపప్పులో ప్రోటీన్స్ కానీ వైటమిన్ బి కానీ పుష్కలంగా ఉంటుందండి. ఈ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కప్పు పచ్చెనపప్పు నానబెట్టుకున్నానండి. నైట్ అంతా నానబెట్టుకున్నాను. టైం లేకపోతే గంట సేపు నానబెడితే సరిపోతుంది. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. కుక్కర్లోకి నానబెట్టుకున్న పచ్చెనపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా చారు చేసేటప్పుడు చింతపండు నానబెట్టడం మర్చిపోతే కనుక చిన్న గిన్నెలో చింతపండు తీసుకుని ఈ పప్పుతో పాటు ఈ కుక్కర్లోకి పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అప్పుడు పప్పు ఉడుకుతుంది, చింతపండు సాఫ్ట్ అవుతుందండి. అప్పుడు చింతపండు నుంచి గుజ్జు తీయడం కూడా ఈజీ అవుతుంది. అలాగే దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 చిన్న టమాటోస్ చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని కుక్కర్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ రానివ్వాలి. అప్పుడే పప్పు అనేది మనకి సాఫ్ట్గా కుక్ అవుతుంది, మెదుపుకుంటాకి ఈజీగా ఉంటుంది. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చల్లార్చుకుని మిక్సీ గ్రైండ్ చేసుకుని పేస్ట్ కింద చేసుకోండి. ఇలాగ మెదుపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. అలాగే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేశాక దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చిన్న కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కచ్చపచ్చగా దంచుకున్న 3 వెల్లుల్లి రెబ్బలండి. మంచి టేస్ట్ని ఇస్తుంది చారుకి ఈ వెల్లుల్లి రెబ్బలు. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఈ పోపుని వేగనివ్వాలండి ఒక క్షణం. ఈ పోపు వేగిన తర్వాత చారులోకి వేసుకోవాలి. చారులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేశాక మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడివేడి అన్నంలో ఈ చారుని బంగాళదుంప ఫ్రైతో కానీ లేకపోతే చల్ల మిరపకాయతో కానీ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.